ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. రండి ప్రియ దైవజన్మ, దేవుడు మరొక నూతన దినము ఉదయకాల సమయాన్ని ప్రభు మనకిచ్చినందుకు దేవుణ్ణి స్తుతిస్తూ ఈ దినం కొరకు సిద్ధపరచబడిన లేఖనము గడిచిన 2 రోజులు మనము ధ్యానం చేస్తూ వచ్చినటువంటి లేఖన భాగాన్ని చదువుకొని ఆ భాగంలో నుండే క్లుప్తంగా కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. గడిచిన 2 దినాల కొరకు చదివిన వాక్యమే మూలవాక్యంగా చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయములలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, స్తోత్రాలు. చదవబడిన వాక్యాన్ని ఇచ్చి మాకు వడ్డించి మాతో మాట్లాడి మాయం పొందమని స్వరం వినిపించమని యేసునామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుని ప్రజలారా, ఇక్కడ పౌలు భక్తుడు మనకు చెబుతున్న విషయాలు ఏమిటి అంటే, అన్ని విషయాల్లో ఒక విశ్వాసికి ఎన్ని అవసరాలు ఉంటాయో అన్ని అవసరాలలో చేయవలసిన పనేమిటో పౌలు భక్తుడు స్పష్టంగా వివరిస్తున్నాడు. ప్రతి విషయంలోనూ అంటే ఒక విశ్వాసి ప్రయాణం చేయటానికి కావలసినటువంటి అవసరాలన్నిటిలో దేవుని కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తే దేవుడు కార్యసిద్ధి కలుగు చేస్తాడు అని పౌలు భక్తుడిస్తున్నటువంటి సాక్ష్యం. యేసయ్యకు మహిమ కలుగును గాక. నిన్నటి దినాన్ని మనము ధ్యానం చేస్తూ వచ్చాము. మత్తయి సువార్తలో 6వ అధ్యాయము 25వ వచనం నుండి 34వ వచనం వరకు మనం ధ్యానం చేస్తూ వచ్చాం కదండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం నుండి 34వ వచనం వరకు ధ్యానం చేస్తూ వచ్చాము. ఒకసారి వాటిని నేను మళ్ళీ మీకు వినిపిస్తున్నాను. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుము ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణముల గూర్చైనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతపడకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడి, అవి ఇత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిను పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? మీలో నెవడు చింతించటం వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకొనగలడు. వస్త్రములను గూర్చి మీరు చింతపడనేలా? అడవి పువ్వులు ఎలాగా నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కట్టబడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడినటువంటి సొలొమోను సైతము వీటిల్లో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో పడవేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా. కాబట్టి ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుము అని చింతపడకుడి. అన్ని జనులు ఈటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట ఎదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. రేపటిని గూర్చి చింతపడకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికే చాలును. కాబట్టి మీరు వీటి మీద మనసు పెట్టకండి. ఇవన్నీ కావాలని
వీటి గురించి చింతపడి భయం పెట్టుకునేది ఎవరంటే అన్యజనులు ఈ పని చేస్తారు. మీరు అన్యజనులు కాదు, మీరు జీవము కలిగిన దేవుని పిల్లలు, విశ్వ సృష్టికర్త పిల్లలు, విశ్వమెరిగిన దేవునికి, అన్ని తెలిసిన దేవునికి మీరు పిల్లలు కాబట్టి మీరు కూడా వీటిని గ్రహించి ముందుకెళ్ళాలి అని యేసుప్రభు చెబుతూ, మరి ఈరోజు కూడా మరొక మాట మనకు తెలియచేయటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని పిల్లలారా, ఏమిటి అంటే అదే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం కదా, 6వ అధ్యాయంలో చదివాం. ఫిలిప్పీ పత్రిక 6వ అధ్యాయంలో ఇప్పుడు 1వ అధ్యాయంలో ఒక మాట పౌలు భక్తుడు తెలియచేస్తూ ఇలాగ అంటున్నాడు. చూడండి ఏమన్నాడంటే ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం, మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలెను ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు గణపరచబడునని, క్రీస్తు నా శరీరమందు గణపరచబడనని నేను మిగుల అపేక్షించి నిరీక్షించుచున్న ప్రకారము మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిగణించి తినని ఎరుగుదును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఏమంటున్నాడు పౌలు భక్తుడు అంటే, నేను సిగ్గుపడను, నేను ఏ విషయంలో సిగ్గుపడను, పూర్ణ ధైర్యంతో ఉంటాను, పూర్ణ ధైర్యంతో బోధిస్తాను. ఎందుకంటే నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనా సరే, యేసుక్రీస్తు నా శరీరమందు గణపరచబడాలి. ఏదో వస్త్రం ధరించుకుంటేనో శరీరము ఘనము రాదు, ఏదో అన్నం తింటే శరీరానికి ఘనత రాదు. యేసుక్రీస్తు నా శరీరం ద్వారా గణపరచబడాలి, నా రక్షకుడు గణపరచబడాలి అని పౌలు భక్తుడు స్పష్టంగా నేర్పిస్తున్నటువంటి మాటలు ప్రియ దైవ జనాంగం. ఇంకొక మాట ముందుకెళ్తే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో కూడా ఒక మాట చదువుతాడు. చూడండి, 1:17-19 కలిసిన వచనాలు ఏమంటాడంటే, మరియు మీ మనోనేత్రాలు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో. చూడండి ఒకసారి, మీ మనోనేత్రాలు వెలిగించబడితే ఆయన మిమ్మును పిలిచిన పిలుపు ఎటువంటిదో ఒక్కసారి పరిశీలించండి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులతో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహాత్యమెట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన ఆ మహిమా స్వరూపియగు తండ్రి తనను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసును అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము దేవునికి విజ్ఞాపన చేయాలి, దేవునికి ప్రార్థన చేయాలి. అలాగే భక్తుడు కూడా, సేవకుడు, విశ్వాసులందరూ అలాంటి అవగాహన కలిగి ఉండాలని విశ్వాసుల కొరకు సేవకుడు ప్రార్థన చేయాలి. పౌలు ప్రార్థన చేస్తున్నాడు ఆ సంఘం కొరకు. ఎవరికి అప్పగించబడిన సంఘం కొరకు వాళ్ళు ప్రార్థన చేయాలి. వాళ్ళకు ప్రత్యక్షత కావాలనైనా, అయ్యా నువ్వు వాళ్ళకి ప్రత్యక్షమవునైనా, వారికి ప్రభువా మీరు చూపుతున్న ప్రేమ ఏంటిదో ఎలాగ నీ దగ్గర మెసలాలో నేర్పించయ్యా, వారికి ప్రత్యక్షత కలుగు చేయ ప్రభు అని ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియ దైవజన్మ, ఇటువంటి ప్రార్థన విశ్వాసులందరూ కలిగి ఉండాలని అపోస్తలుడైన పౌలు చెబుతున్న మాట. ఏం చెబుతున్నాడు? దేనిని గూర్చి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన
దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. హృదయ తలంపులకు ఆయన కాపల, ఆయన భద్రత ఉంటే మనము జయిస్తాము. ఈ లోకాన్ని జయిస్తే పరలోకానికి వెళ్తాము. పునరుద్ధానుడైన యేసును మనం కలుసుకోబోతున్నాం. కాబట్టి ఎవరి విషయం మర్చిపోకుండా అందరూ జ్ఞానం కలిగి ముందుకెళ్ళాలని మనం చేస్తూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు ప్రేంగలి తండ్రి, స్తోత్రాలయ. ఇతబడిన వాక్యం ఫలింప చేయండి. నీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ప్రతి విషయంలో మోకరించి, తండ్రి నాకు ఈ పరిస్థితి ఉంది అని సమస్త విషయాలు మీకు విజ్ఞాపన చేసి ప్రభువా మీకు సమర్పించి మీ దగ్గర అడిగి పొందుకోవటానికి బిడ్డలందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తూ మహిమ ఘనత పొందమని, నీ బిడ్డల అక్కర్లను తీర్చండి. దినదీవెన రక్షణ దయచేసి మహిమ పొందమని యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.